నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తిప్పడి తెలివి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. స్రవంతిపుర రాజు నాగవర్మ తన కోరమీసాలకు రకరకాల అత్తర్లు పూస్తూ కన్న బిడ్డల కన్నా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నాడు. ఒకనాడు ఆయనకు గడ్డం చేస్తున్న తిప్పడు మాటల్లో పడి ఒక పక్క మీసాన్ని కొంత కోసి పారేశాడు. జరిగిన పొరపాటు గమనించిన తిప్పడు 2-3 క్షణాల్లో రాజు సంగతి తెలుసుకుని తనకు ఉరిశిక్ష విధిస్తాడని గడగడలాడాడు. అయితే ఆ సమయంలో వాడికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. వాడు రాజుతో, ప్రభు, రాజు కాదు చక్రవర్తి అయినా సరే ఏదైనా బలహీనతకు లోనైతే దాని నుంచి ఒక పట్టాన బయటపడలేడు అన్నాడు. తిప్పడి మాటలకు పౌరుషం తెచ్చుకుని రాజు, నేను ఎటువంటి బలహీనత నుంచైనా ఇట్టే తప్పించుకోగలన్నాడు. అది అంత తేలికైన పనేం కాదు ప్రభు, మీకు తరచుగా మీసాలు దువ్వుకునే అలవాటు ఉంది, ఒకవేళ అవి లేకపోయినా బుగ్గ మీద చేయేస్తారు అన్నాడు తిప్పడు సవాల్ చేస్తున్నట్టు. రాజు అహం దెబ్బతినింది. నేను నీవనేది ఒప్పుకోను, కావాలంటే నా మీసాలు తీసేయి అన్నాడు ఆయన. బతుకు జీవుడా అనుకుని తిప్పడు రాజు మీసాలు గొరిగేశాడు. 1-2 క్షణాలు గడిచేసరికి తిప్పడు అన్నట్టు రాజు మీసాలు దువ్వబోయి పక్కున నవ్వేశాడు. తర్వాత ఆయన తిప్పడన్నది అక్షర సత్యమని ఒప్పుకొని వాడికి మెడలో ఒక బంగారు కానుక బహుకరించాడు. సమ